ఆ యొక్క ఈ సన్నివేశంలో మైరావణుని చెల్లెలు దోర్దండి ఆమె మహాభక్తురాలు, రామభక్తురాలు. ఈ సన్నివేశంలో మంచాల మన చిన్న కిష్టప్ప గారు 120 రూపాయలు ఆ స్వామివారి పేరటి పైన ఎవరు ఎంతకాలమని ఉండు ఈ పొంత నేను కొని నేను పోయినట్లయినా మనక మన రాజుల మరి ఖండన చేయుగట ఈ నీరు తీసుకుని పోయి బంగారు కుండ తీసుకుని పోయి దేవి ఆలయంతో శృంగారు కావించిన నేను తెల్లవారిన వెంటనే మా అన్న రాజుల ఖండిస్తున్నాడు. ఆ సైనికులలో ఎందరో ఉన్నారు వింటిని. వారి సైనికులో మా వీరుడైనటువంటి హనుమంతుడు ఉన్నాడని వింటిని. విభీషణ రాజు ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు? నలుండు నేనుండు గవయుండు గవక్షుండు ఎందరో గనున్నారని వినియేటిని వారైన ఎరుగరో వరవిభీషణుడు. విభీషణ రాజు ఎందుకు దారి చెప్పకున్నాడు? ఎవరు ఇక్కడికే వస్తున్నాడు. ఇదిగో వృక్షములన్నీ కదలికగా కలుస్తున్నవి. అమ్మా అమ్మా, ఎవరు నీవు? నీ పేరేమి? ఓయమ్మా, నీ పేరేమి? ఇటువంటిగా హనుమంతు నేను తెలుసుట కారణమేమి? మారాయముగా జరుపవమ్మా వారి జనేత్రి. అమ్మా అమ్మా, ఎవరు నీవు? నీ పేరేమి? నిన్ను మీ పతి ఎవరు? మీ ఇక్కడ రాగడానికి కారణమేమి? నీ పేరేమిటమ్మా? అయ్యా ఆంజనేయ, నీ ముఖారవిందమును చూచిన మాత్రము చిత్తనే నా పాపములన్నీ ఫలించిపోయినవి. ఇక నా వృత్తాంతం చెప్తున్నాను, విను తండ్రి. గరుడా వినవయ్య మైరావణుని చెల్లెలు నా పేరు దోర్దండి ఎండ్రు నీరు తెచ్చుటకైన నియమము తోడా. నేను మైరావణ చక్రవర్తికి చెల్లెలు తండ్రి. నా పేరు దోర్దండి అంటున్నారు. బంగారు కుండ తీసుకుని ఇక్కడ ఆలయం శృంగారం చేయమని మా అన్న అనగా ఇటు వచ్చి తిని. అమ్మా, దుర్మార్గుడైన మైరావణుడు నీకు అన్న, వానికి నీవు చెల్లెలు. మహాత్మ వేటకు తెచ్చి ఎందరినో కొలిచి బలి చేసేవాడు మా అన్న. కానీ ఈ ఏట రామలక్ష్మణులకు తెచ్చినాడు. తెల్లవారిని వెంటనే ఖండిస్తున్నాడని నా దుర్మార్గుడైన మైరావణుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నీవు ఏదో విధమైన స్వాముల వారికి కాపాడనుగా కానీ నేను కూడా వేడుకుంటున్నాను స్వామి. అమ్మా, దుర్మార్గుడైన మైరావణుని వారి కాలము మూడి తెచ్చినాడు. నేను వారికి చంపి ఈ పాతాళపురములకు నీకు పట్టభద్రుని చేస్తాను. అలాగే తండ్రి. ఇదిగో నా ఎనుక భాగం, అదే దేవి కాళిక ఆలయం. అక్కడికి వెళ్ళునాయి. అదే స్వామివారి అక్కడనే ఉన్నారు. అలాగేనమ్మా, ఇక నాకు సెలవు. వెళ్తున్నానమ్మా, వెళ్తున్నా. అని ఆ కాళిక దేవి ఆలయంకి వెళ్తున్నాడు చిన్నగా నడిచి. రాత్రి శరాగంబ సత్య కాళికను, రాత్రి శరాగంబ సత్య కాళికను చోట్లము చేసగము. అడ్డము వచ్చిన దొడ్డ రాక్షసుల, అడ్డము వచ్చిన దొడ్డ రాక్షసుల గుండెలు తునినెదము.
నిలచిన దురమున నిలచిన కరవాలము చేత దురమున నిలచిన కరవాలము చేత శిలమును దుని నేనే అమ్మాయికి పీక్ చేసేయ్యా. రాండి దగ్గరికి రాండి. అమ్మాయి దగ్గర కోరుకుంటురా వరాళ్ళు. అమ్మాయికు నేను పీక్ చేస్తాను. మా నాయన కాలం కానీ మా తాత కాలం కానీ అమ్మాయికే చేస్తాను. ఆహా, ఏం మీ ఇంటి వరస బా? మా ఇంటర్స ఓహో, మాది ఇంటర్స ఆహా, మాది ఇంటర్స ఇంటి వరస. మాది మాది ఇంటర్స్ అంటాను. మా నాన్న కానీ మా తాత కానీ మా ముట్టాత కానీ మా సింటాత కానీ నట్టాత కానీ పుట్టుకొస్తాడు కానీ అంతాను అమ్మాయికే చేస్తాను. అబ్బా మా జుట్టు తాత కూడా అమ్మాయికే చేస్తాను. ఆహా, నేను కూడా అమ్మాయికే. మా తాతలకు ఎవరికే మా ముత్తాతలకు కానీ వచ్చేయలేదు. పొయ్యిలేక నా పొయ్యిలోకి వస్తుంది అమ్మాయి. ఓహో, నీ ఒళ్ళులోకి వస్తుందేమో. వచ్చిందే. ఆహా, ఏమన్నా కోరికలు ఉంటే అడగండి. ఎవరన్నా కోరికలు ఉన్నాయా? బయట ఉండే వాళ్ళకు ఉండాయి బా. నీకు వేడుకుంటే సంతకు గుండె కోరిక ఉందిలే. ఎవరికో పెళ్లి చేసుకోవాలని జుట్టు గిల్లి కానీ ఆహా, అయినా దుడ్లో ఇచ్చి పొగిరిట్లేదే. సంతకు పేరెట్లు చెప్పేది నేను. ఇస్తుంది లేపా. అదే టమేట చెట్లు పుడ్లు కట్టేదానికి పోయింది కదా, పావడ కట్టుకొని. అబ్బాబ్బా, ఒళ్ళులోకి రాకనే నీవు ఇట్లా చెప్తా ఉండావి. అయ్యో పొయ్యిలోకి వచ్చిందంటే నేను కరెక్ట్గా చెప్తాను. ఆహా, అమ్మాయికి సామాన్లన్నీ తెచ్చినారా? అమ్మాయికి సామాన్లన్నీ ఉన్నాయా? ఉండాయి తెచ్చిండా? సుదర్శన తెచ్చినారా అన్ని అమ్మాయి సామాన్లు? తెచ్చిండాడబ్బా. ఏమేమి కావాలా? టెంకాయ పుండు. పుండు అంటే నింపుండా? ఓహో, నిమ్మకాయ. టెంకాయ పుండు, పాపాకు, యాబాకు, మళ్ళా పకోడాలు. అవి ఎందుకయ్యా నీ పాసలు ఉన్నాయి? అన్నవసరము, మండు, గుండు, కోడిగుడ్లు. అవి ఎందుకబ్బా? నల్ల కోడి పెట్ట ఇట్లాంటివన్నీ తెచ్చిండారా? తెట్టారా? తెస్తాంలే. అమ్మాయిని ఏడుకుంటున్నా. వేడుకో. కోరికలు ఉన్నాయా? ఉండాయి. సరేలే. అమ్మాయికు ఏడుకుంటాను ఇప్పుడు అమ్మాయి దగ్గర. వేడుకో. టెంకాయ తీసుకొచ్చి ఇచ్చే. మళ్ళా టెంకాయకి తోక పెట్టద్దండి, అది పీకేసి కొట్టల్లా. ఆహా, సరే. ఎవరో భౌతులంతా వచ్చినారు కదా. వచ్చిండారు. సరేలే. కొత్త గుడ్డ ఎత్తుకొచ్చినారా? కొత్త గుడ్డ తెచ్చిండారబ్బా. ఏంటి ఎవరిదో అడిగితివే? కొత్తది గుడ్డ. కొత్త గుడ్డ. గుడ్డ. కానికమ్మా దైతోరామము చూడో దక్షిణ జయ. అబ్బా, పైరో పంచు పాడు చేసే తల్లి నువ్వు. మాయమ్మ తల్లి కానికమ్మ నువ్వు. మాయమ్మ తల్లి గొంగ మాయం గొంగు గొడవ పడమ్మ. అమ్మ తల్లి నువ్వు. అమ్మ ఇది గంటు సరిగ్గా అల్లాలేదేమో.
శిశుపశువు సంబుద్ధి చేసేటే తల్లి నువ్వు మా అమ్మ కాయకమ్మ పాట చేసే తల్లి నువ్వు వాడిని ఎనికి దొబ్బిందే దాన్ని తల్లి నువ్వు మరో అట్లే దుంకాలమ్మ నువ్వు నీళ్ళని చెరువు కింద శివజా చెట్లు దండిగా పడిపాలమ్మ కాయకమ్మ తల్లి నువ్వు మా అమ్మ గంగం మారమ్మ యాదన్న పాట వచ్చి జింక దిరిపాలమ్మ ఏందేందో వేడుకుంటా ఉన్నాడు కదప్పా. ఏమో అమ్మాయి కోరిక ఇంకా వచ్చిందే ఇప్పుడు అడుగుతాను తల్లి మాయమ్మ కంగళమ్మ మాయమ్మ తల్లి అమ్మ తల్లి నువ్వు తల్లి కాయకమ్మ గంగమ్మ మాయమ్మ కాయకమ్మ మాయమ్మ మాయమ్మ ఆది మాయమ్మ అమ్మాయి వచ్చింది నాకు పొయ్యక కాళ్ళ నంబట్టండి అమ్మాయి పొయ్యలేక వచ్చింది కోరుకోండి వడాలి కోరుకోండి బాలా శిశువా కోరుకో వడాలన్నీ కోరుకో. ఏమమ్మయ్యా వర్షాలు ఏమో చాలా తక్కువగా ఉన్నాయి, ఈసారి వస్తాయా రావా అని అడుగుతా ఉంటారు. వాన్లు వస్తాయా రావా ఇంకా చెరువు నిండుతుందా లేదా అంటారు బాలా. అవునమ్మయ్యా. వాన్లు వచ్చేదాకా చెప్పలేను బాలా. చెరువులు బావులు కుంటలు ఏమైనా నిండుతాయా అమ్మయ్యా? మరవలు ఏమైనా పోతాయా? వాన్లు వచ్చి వంకలు పోతే నిండుతాయి బాలా, లేకుంటే వంకలు అన్నీ బక్కలు బక్కలు ఉంటాయి. సరే సరే అమ్మాయ్యా. శిశు పశువులకు ఏమైనా పర్వాలేదమ్మయ్యా? ఏం పర్వాలేదు బాలా, ఏం అభ్యంతరం లేదు. పిల్లలు చినికాయలు పచ్చినికాయలు నాలుగు తిని అంత బేది పెట్టుకుంటారు అంతే. పెద్ద జీవాలకు మేత నీళ్ళతో కట్టము. సన్న జీవాలకు వచ్చినారా సన్న జీవాలకు మేకపోతులు పొట్టెండ్లు ఒకటి పట్టుకుని మేకలు గొల్లులు పట్టుకునేవాళ్ళ. కోళ్ళమ్మయ్యా? కోళ్ళకి వచ్చినారా రేపు శివరాత్రి నుండి తూగనిస్తాను. సరే సరే అమ్మాయ్యా. ఏముంది అంతే. నాకు తెలిసింది వాళ్ళ. ఏంది అమ్మాయ్యా? నాకు తెలిసిందే. తడిచిన గుడ్డలతో వచ్చినాడు బొగుతులా. తడిసిన గుడ్డలతో అమ్మాయ్యా? తడిచిన గుడ్డలతో వచ్చినాడు పుట్టక సంతానమా. పుత్ర సంతానం కోసం వచ్చిండారు. అయ్యలేదు వాళ్ళ. ఎందుకమ్మాయ్యా? అయ్యలేదు. ఎందుకు? ముత్తైదులంతా ఆపరేషన్లు చేపించుకున్నారు వాళ్ళ. ఆహా. అయ్యలేదు వాళ్ళ ముత్తైదులకు. అయితే ముందమో గాలి లేకుంటే లేదా. నాకు తెలిసింది వాళ్ళ. ఏమమ్మాయ్యా? శాంతమ్మ జిట్టుపిల్లి గారికి లేపుకొని వాళ్ళండి వాళ్ళ. తెలిసింది నాకు. కరెక్టా? ఏమో అమ్మాయ్యా, నాకెట్ట తెలుసు. కరెక్టేనేమో. మొన్న అంటా ఉండే. ఎట్లో నీకు తెలిసింది? కరెక్ట్. ప్రైవేట్ సెక్టర్లో ఇంకొని ఆ మాట అనుకుంటా ఉండేది నిన్న వాళ్ళ. ఇప్పుడు యాడు ఇన్నా అమ్మాయి నువ్వైతే. కరెక్ట్ వాళ్ళకి నేను చేసుకుంటానంటే 100 రూపాయలు ఇచ్చి ఎక్కడ పెట్టించిందంట అయిపో. ఇంకా నన్ను పిలిచిన దానికి ఏమన్నా నీండి వాళ్ళ. ఇస్తామయ్యా. ఏం కావాలమ్మాయ్యా? 5 రూపాయలు ముడిపిండి. 5 రూపాయలు. 5 రూపాయలు ఇస్తాంలే అమ్మాయ్యా. కోడి పెట్ట నల్లిగా. ఇస్తాను. గుడ్డ కోడి పెట్ట. ఇస్తాంలే అమ్మాయ్యా. సుదర్శనకు చెప్పండి పడ్డానికి గుడ్డ కోడి పెట్టిస్తాడు. గుడ్ల కోడికి పెట్టాము. అదే నాకు రోజు జరిగేది. అమ్మాయి వచ్చినప్పుడు అట్లే లేదు. సరే ఇస్తారులే అమ్మాయ్యా. 5 కేజీలు బియ్యం ఏంటి బాళ ఏమిటి దానికి? ఇస్తారులే అమ్మాయ్యా. నైవేద్యానికి ఇస్తారులే. పాపకి ఇండే నింపుండో. ఇస్తాంలే అమ్మాయ్యా. అమ్మాయికి చీర పెట్టండి బాళ. సరే అమ్మాయ్యా, ఇస్తాం. ఇంకా పోదినా? పోయిరా. అమ్మాయి నీళ్ళు ఇరిసా. నీళ్ళు ఇరిసా. ఏమేమి చెప్పా అమ్మాయ? బాగానే చెప్పినప్పా.
బాగా అడిగిన దానికంతా చెప్పా. కరెక్ట్గా చెప్తుంటా పుల్లని వంట. వర్షాలు వచ్చేదాకా చెప్పలేనని, కరెక్ట్ చెరువులు బావులు నిండేదాకా చెప్పలేనని. కరెక్ట్లే, అంత కరెక్ట్. అమ్మాయి లంజి వంట బాగా చెప్పుతుంది. ఏమన్నా కోరుకున్నా? ఏం లేదు, ఏం కోరుకోలేదు. ఏంది అడగలేదా? ఏంది అడగలేదు. ఏందో 5 రూపాయలు 3 రూపాయలు కోడి పెట్ట భీము అడిగిన ఎట్లా అయినా? అడిగింది అడిగింది, అది అడిగింది అడిగింది నీకు. అడిగిన ఎట్లా అయింది కదా? అడిగింది నీకు బాగా జ్ఞాపకం ఉంది. నాకు తెలుసులే, నాకు పైలోకి వచ్చినా కానీ జోమున్నట్లుంటుంది. చిన్నప్పుడు మామూలుగా ఎప్పుడన్నా నాకు షేవింగ్ చేసినప్పుడు డౌట్, అప్పుడు తెలుసుకుంటాను, నేను అన్నీ తెలుసుకుంటాను. కరెక్ట్ గా తెలుసుకుంటాను. బాగా తెలుసుకోవడం కదా పని. కాదు అమ్మాయి ఏమో నిమ్ము పుండును ఏంటివో అన్నీ కోడిపెట్ట పిండి నూకలు అడిగినట్లు అయినా. అడిగింది అడిగింది గుత్త కోడిపెట్ట అడిగినట్లు అయినా. అడిగింది టెంకాయ పాపాకు అన్నీ అడిగింది. కాదు నాకు అమ్మాయి వచ్చిందా లేకుంటే అప్పుడప్పుడు వాయెడతా ఉండండి ఆయన. ఓరి నీ పాస్, నువ్వు ఏమడితే వచ్చిందా మాకెట్లో తెలుస్తుంది. కాదు జొల్లు వచ్చిందా లేకుంటే ఉచ్చలు పోసుకోవాల్సిందా? నోట్లో జొల్లు వస్తా ఉంది. అయితే వాయే. ఓరి నీ పాస్, నువ్వు ఎట్లా వాడివి నువ్వు? కరెక్ట్, అదే వాయే. బేగం చెవు పెట్టింటేనేమో నాకు. మాకెట్లా తెలుసు, అమ్మాయి అనుకో ఉంటాం. చిన్నప్పుడు చెప్తుంటే బేగం చెవు ఎట్టకొచ్చి నేను ఇంకో ఇండు బేగం చెవు పెట్టు. ఓడప్ప ఓహో బుద్ధమూట పోడు వచ్చింది. ఓహో ఊళ్ళోకి వచ్చినావే నువ్వు. కాయపుండు మూగోడు మూగ ప్రేమ అనుకుని తప్ప వెనకంటే వచ్చినాయి ప్రేమ యప్ప. మా వాళ్ళు అయిపో వెనకంటే వచ్చిందేమో. చదువుకుంటావో లేదు. కాయపుండు ఎత్తకొచ్చినావా? అయ్యో మూగోడు. ఇదే నల్లకోడి పెట్ట ఎత్తకొచ్చినావా? నేనే కోసేది, అలా చేసేది కాదు. గొంతు కోసేది, గొంతు కోడి పెట్ట తీసుకున్నాను. నాకు ఇచ్చేది నువ్వా? ఏదే నా చేతికి నువ్వా? రారా ఇస్తాను. అయ్యో ఏం మాట్లాడతాయినాయే. నేను పోవేదికే గబ్బుగుళ్ళకి వెళ్ళిపోతాను లోపలికి. అమ్మ కాళీవడు మారివడు నీ విశ్వరూప సందర్శనము మహాసాహసము. నీకు సకల సంపదలు ఇచ్చి ఆ భగవంతుడైనటువంటి రామచంద్రుడికి చెరబెట్టినాడా రాక్షసుడైన మైలావు. జయ జయ తద్విహారి జయ కాళికా ప్రకటమౌ నీ దయ వర్ణించుటకు ఎవ్వారికైన తరమ్మే. అమ్మా నీకు సర్వము ఎరింగినదా నిన్నెరుగుదల తల్లి. నా దేవదేవుడైనా నా స్వామి వారికి ఇచ్చి నన్ను సంతాష్టులందునిగా పలుపు. భక్త నే వచ్చి తిని నీకిచ్చి తిని నీకు ఏ వరములు కావలనో కోరుకుమునైనా తల్లి. నాకు శతవరములెందులకు నా దేవదేవుడైన శ్రీరామచంద్రునితో కలిపి లక్ష్మణస్వామితో అప్పగించిన నాకంతే 10,000. నాయన నీ అభిష్టాలు ప్రాప్తిరస్తు. నా మూల విగ్రహములకు వెనుక భాగమున్న ఉక్కు పెట్టిలో ఉన్నారు, వారికి నీ ఇచ్చకు వచ్చినట్లు తీసుకుని పోము. ధన్యుండను తల్లి, ధన్యుండను. ఔరా జై శ్రీరామచంద్ర అని హనుమంతుడు లంకాపురమునకు ఉన్నటువంటి అక్కడ ఉక్కు పెట్టెలో ఉన్నటువంటి కాళికాదేవి వెనుక భాగములో
ఇంకొకసారి ఎట్లా ఎచ్చగా చేయప్పా సుదర్శన ఉన్నాడా? చేస్తానట్లే మామ. ఇంకొకసారి అట్లా రామభక్తుడైన హనుమంతుడు అక్కడి నుంచి ఆ యొక్క చేరుకున్నవాడాయన అక్కడికి రా మరి లేదు చూడలేదు కదమ్మా. నా మేనల్లుడు లేదే. అయ్యో పిల్లోనికి ఒక నిమిషం దొరకపోతే నా మనసు అంతా కొచ్చకపోతుంది బట్ల బట్ల చీర గట్టి బట్ల బట్ల చీర గట్టి నందిగిరికి నేను పోతి. బట్ల బట్ల చీర గట్టి నందిగిరికి నేను పోతి. బట్ల చీర నందగిరి రంగయ్య మామ బట్ల చీర చిలుకపోతే నీకు నాకు దూరమాయే నిలమిద బలిరాజులాయే. నీకు నాకు దూరమాయే నిలమిద బలిరాజులాయే. గౌరుగాను తీసుకులేడు నందగిరి రంగయ్య మామ. ఒక నిమిషం వాడు నా మేనల్లుడు మా అన్న కొడుకు. ఎవరు మీ అన్న? అదే ఆ భజంత్రి శ్రీనివాసుడు మా అన్న. ఆహా. మన చెల్లి మా అన్న శ్రీనివాసుడు. నేను వెనక ముందర పుట్టినాను. ఆహా. మా అన్న పుట్టిన అర్ధ గంటకే నేను పుట్టినా. అబ్బా. ఆ బుద్ధి సోమవారం పుట్టిండేది మేమిద్దరు. ఆహా. ఎందుకట్లా? సోమవారం పుట్టే మా 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 అన్నకు తలకాయలో ఎంటికలకి ఊసిపోయిండేది. నీకు బాగుండాయి. నాకు మా అన్నకు ముప్పనకలో పోయినాయి, నాకు వెనకాల ఈ పక్కన కొప్పు మీద పోయినాయి. సోమవారం పుట్టి మధ్యాహ్నం కాడ పుట్టిండేది. అబ్బా అబ్బా, నీకు భలే గుర్తుంది కదమ్మా. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు చెప్పింది నాకు. ఆహా. అమ్మాయి మీ అన్న ముందర పుట్టాడు, నీ వెనక పుట్టాడు. మా పిల్లోడు అటుకుపోయి ముదరెట్టుమాడు ఆ నడిపని ఇంటికాడ ఉంటాడు ఏమో ఎప్పుడు. లేకుంటే సుదర్శన కంటే గాంధీలో తిరుగుతూ ఉన్నాడేమో. గాడి మాది గాడి. అదే గాంధీలో ఎక్కడ ఏమో మొదలెట్టుమాడు. వాడి మొహం చూడకపోతే నాకు లోపల అంతా బాధ అయిపోతుంది. ఆ బాబా నా చెల్లి ఎదుగా పట్టిపోయింది. ఎవరు? శాంతక్క. ఆ బాబా పోటీ పడిందిలే. ఏమి ఎవరికి? ఆ పిల్లోని పిలుచుకొని పోతా ఉంది. ఇంకా శంకరా మీద పోటీ పడింది. అందుకే పిల్లోడు వాడి బాబా నాకంత బాధ బాబా. అయ్యో ఏడ ఉంటాడులేమ్మా. రారా పిల్లోడా రారా శవరమ కుప్ప రారా కట్టదండ రారా నడివి వడ్డానమా రారా చేతి మీద మచ్చ. అనిపిస్తుందన్న పవానం చాలు కానీ గమ్మనుండమ్మా. నేను ఎడుతా అంటే నేను బక నవ్వదు. పద్దరికి తెలుస్తుందిలే. ఏంది ఏమి తెలుస్తుందమ్మా? నాకు నేను ఇప్పుడు ఎడుతా ఉంటా నవ్వుతా ఉంది. పద్దరికి తెలుస్తుందిలే. పొద్దున్నేకి ఏం తెలుస్తుంది? తమిళ చెట్లలో ఎండకు వంకోని చేయాలి కదా. ఆహా. ముదరట్టుకోండి ఎక్కడ పోయినా ముదరట్టుకోండి పాటికాడు వాడికి 3 నెలలకు తాను బీట పటక్కన నోట్లో నా పుండు పుట్టాను మాడా ముదరట్టుకోడా అడిగి పోయినా అడిగా ఉంటాను నడిపని నడకంటే బయట వట్టండి నుండి లంగి ఉండ వట్టండి నుండా ఎక్కడ నాకు మంచి ఫోకలాట్ అయిపోయి లంగి వండి నాకు వచ్చానే
కంటే వచ్చేనే ఆటమ్మ వచ్చేనే చుట్టుమురాళ్ళ వచ్చేనే కనతల్లి వచ్చేనే నా ఇంట్లో గిచ్చలాడేదానా మస్తోడా మొదలెట్టమోడా యాకి పోయింటివరా యాకి పోయిందా ఊళ్ళోనే ఉండాలని ఊళ్ళోనే ఉండాను అంతా రోడ్డు పక్కన ఇంత క్లీన్ చేపిస్తా ఉన్నాను వాళ్ళు క్లీన్ చేస్తా అంటే నేను ఇదే చెమ్ము తీసుకొని కూర్చో ఉండేది పద్దెనే పట్టండి చెమ్ము తీసుకుని వాళ్ళు క్లీన్ చేస్తా ఉంటే నేను కుప్పలు చేసుకుంటూ పోయేది కాదరా ఊర్లో ఉండేది లేనిది తెలియదేవరా నీ ఎక్కడ పోయినాను నేను మామిడ్డు మరి కాటికి పోయి మరి కాటికి పోయి నీళ్లు పెట్టా ఉంటే మరి నీళ్ళు బ్యాటరీ వేయడానికి మామకు బడ్జెట్ శ్రీనివాసులు ఇదిగో బ్యాటరీ తీసుకొని పోయి అట్లా చేసుకొచ్చినాడు చూడు బొట్టలో పెట్టా కాపిచ్చోడా మా అన్నకు అట్లంటా ఉండవు నువ్వు వెన్న ఏం పెట్టుకొని తిరుగుతాడో వచ్చాను కాదురా ఊర్లో అంతాను ఎట్లా ఊర్లో వాళ్ళు చెట్టూరు మళ్ళా వాళ్ళు గౌళ్ళు వాళ్ళు ఇల్లు అంతాను మా అన్నదమ్ములు ఇంకా ఈ కాలనీ వాళ్ళు అంత పిల్లోనికి అంట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు నీ మీద నా మీద దూరి పెట్టారా ఏమే ఇప్పుడు తిరిగితే తిరుగుతాము నేను నీ వెనకంటే తిరుగుతాను ఏం తప్పేముందే చెప్పు ఆ పొద్దు నేను కాదేం తోడు పిండి కొడుకునిందే మా అన్నయ్య నువ్వు ఉండరా నాకు బాగుండవు పుట్టుబడి అనలేదేమే నేను బాగలేను అక్క అడుగు శాంతక్కని అడుగు అన్నీ చూసేసింది నా దగ్గర నేను అట్లుండేది బాగా బుడు అంటా ఉంటుంది నీ ముక్కు నాకు బుట్టింటి అట్లో ఉంది నిన్న నాకు ముక్కు కొలుచుకొని పోయింది పండుకోవచ్చా బా ఎట్లుంటుందా నీకు కోతేదైంది కోతేది అయితే బాగుంది అని టైలర్ గుర్తుకొచ్చి కొలిచింది పండుకో ఉంటే నేను అది కాక ఊర్లో అంటాను నడబడాడులో నిలబడకుండాను అనుకో ఎట్లా బా శ్రీకృష్ణుడు అయినాడు అంటా అంటారంట నాకు నడిపండి అయితే బా నీ ఎట్లా కొడుకు నాకు గుట్టాలిరా మధ్యాహ్నం కదా అని అదే ఎట్లా వాళ్ళు ఊర్లో వాళ్ళు అంటాను ఏం పొగుడుతా ఉంటాను నేనైతే ఆడికి టవాలు కప్పుకొని వచ్చేది సరే సరే పాపమ్మ కాఫీ అట్టుకొచ్చింది సదస్సును కూడా బాగుండవురా నువ్వు బాగుండాడా గాంధీ ఊళ్ళో కూర్చోరా నువ్వు వెనకలు కూర్చుండానంటే ఎట్లా వాళ్ళు ఆ కళ్ళు చూసేళ్ళ నా కళ్ళు మలుకుంటాడు శాంతక్కకైతే నీళ్ళు ఉడతా ఉంటాయి నా కళ్ళు నా కళ్ళు చూసిందనుకో చక్కటి పోయి ఒట్టలు పోసేట్టుండే కాదప్పయ్యా కాదరా ఊర్లో వాళ్ళంతాను